జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరంలో అడుగుపెట్టేసినాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అలానే మకర కనుమ, మకర శుభాకాంక్షలు. అలానే మకర సంక్రాంతి, మకర భోగి శుభాకాంక్షలు. ఏంటి వెనకది ముందు అంటున్నారు? ఏదైనా ఒకటే కాబట్టి మకర భోగి, మకర సంక్రాంతి, మకర కనుమ శుభాకాంక్షలు. అయితే మనకి అదృష్టం ఒకటి ఉంది. ఈ యొక్క 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటిది ఏదైతే కుంభమేళ ఉందో, మహాకుంభమేళ. ఇది జనవరి మాసం 11వ తారీఖు కూరల పౌర్ణమి రోజున రావడం జరుగుతూ ఉంది. దీని ద్వారా ద్వాదశ రాశులు అందరూ కూడా స్నానం ఆచరించినట్లయితే మంచి జరుగుతుంది. అందుకని ఎలా ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. అయితే ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాము. దాదాపు నేనైతే ఒక 4-5 సంవత్సరాలుగా ధనుసు రాశి వాళ్ళని చూస్తూనే ఉన్నాను. వీళ్ళకైతే ఎలాంటి వెసులుబాటు కానీ, జాబు కానీ ఏది కూడా అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. అయితే గత కొంత సంవత్సరాలు కూడా నేను చూస్తూనే ఉన్నాను. వీటన్నిటికి కూడా కొంతమేర వెసులుబాటు అని చెప్పవచ్చు. అది మహాకుంభమేళ కావచ్చు, మకర సంక్రాంతి కావచ్చు. ఈ పర్వదినాలను గనక మీరు పెద్దలకి గనక చేసినట్లయితే కర్మలు ఉంటాయి కొన్ని. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళే చేయాలని కాకుండా ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు పండగల దినాల. అయితే కొన్ని ప్రాంతాల్లో దసరాకి చేస్తారు, కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతికి చేస్తారు, కర్మలు అంటారు. ఈ యొక్క పెద్దలకు తీర్చుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, ఈ పెద్దలకు గనక ఈ మకర సంక్రాంతి, కనుమ, భోగి రోజు, అలానే మనకి పౌర్ణమి 13వ తారీఖు ఉంది కాబట్టి ఎట్లానో ఆ రోజు కూరల పౌర్ణమి ఉంది. అదే రోజున మనకి మహాకుంభమేళ మొదలవుతుంది. కాబట్టి ఆ కుంభమేళలో కనుక ఈ పెద్దల కర్మలు కనుక వదిలించుకున్నట్టయితే, ఈ చెడు కాల క్రియలు ఏవైతే ఉన్నాయో ఇవి వదిలించుకున్నట్లయితే కనుక మంచి జరుగుతూ ఉంది. గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు అన్నీ తొలగిపోయేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి పెద్దలకి ప్రాంతీయ ఆచార ప్రకారం కనుక పెద్దలకు చేయండి. ఎవరైనా చేయొచ్చు, చేయండి. అలానే మనకి ఇంటి ఆచార ప్రకారం కూడా చేయొచ్చు. అయితే ఈ మహాకుంభమేళకి గంగా, యమున, సరస్వతి ఈ 3 నదుల సమీప దూరంలోనే స్నానం ఆచరించాలా అంటే మీకు అందరికీ డౌట్ ఉండొచ్చు. కానీ ఈ యొక్క మహాకుంభమేళ రావడమే అదృష్టం ద్వాదశ రాశుల వాళ్ళకి. ఎందుకంటే 12 సంవత్సరాలకు ఒకసారి కదా వచ్చేది. అయితే మనకి ఎక్కడైనా స్నానం ఆచరించవచ్చు. అందరూ కుంభమేళలో గంగా, యమున, సరస్వతి దగ్గరికి వెళ్ళాలా అనుకోవచ్చు. కాదు, అలా ఏం అవసరం లేదు. మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నది కానీ, తీరం కానీ, ఎక్కడైనా సమీప దూరంలో సముద్రం ఉన్న ఏరు, సెలయేరు, కోనేరు, నది, కుంటలు, గుంటలు ఏవైతే స్నానం ఆచరించేటువంటి విధి విధానాలు ఉన్నటువంటి ఏదైనా పాయలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా స్నానం ఆచరించవచ్చు. వాటన్నిటిలో కూడా స్నానం ఆచరించేసి పుణ్యతులు అవ్వచ్చు. అందరూ కూడా మీలో ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. మీలో ఉన్నటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ తొలగిపోయేలాగా ఆస్కారం ఉంటుంది. బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ మేర స్నానం ఆచరించేసి ధనుసు రాశి వాళ్ళందరూ కూడా పుణ్యతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. అలానే కనుక ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి గత కొంతకాలంగా గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ దోషాలు అన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అలానే రానున్నటువంటి కాలంలో మనకి శని భగవానుడు కూడా మారేదానికి ఉంది, శుక్రుడు కూడా మారేదానికి ఉంది. ఏదైతే పంచాక్షర మంత్రం చేస్తూ ఉంటే కూడా మంచి జరుగుతుంది. ఈ యొక్క శుక్రుడు, శని భగవానుడు మార్చి 29వ తారీఖు సాయంత్రం 4:21 మీనరాశిలోకి రావడం జరుగుతోంది. దీని ద్వారా ధనుసు రాశి వాళ్ళకి మంచి జరిగేటువంటి అదృష్టం ఇంకా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఏం భయపడవసరం లేదు. సగం సగం అయ్యేటువంటి పనులు, మీ కాలుకొలిచిన కోరికలు అన్నీ ఉంటాయి. జాబ్ చేయాలని ఒక కోరిక ఉంటుంది, పెళ్లి చేసుకోవాలని ఒక కోరిక ఉంటుంది, ఇంకా కూడా మీకు మంచి ఎదగాలి, పేరు ప్రఖ్యాత రావాలి, అన్నీ ఉంటాయి. మంచి తెలివి కళలు, నేర్పుగల ఉన్నటువంటి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళు ఉంటారు. ఎలాంటి పనినైనా సక్రదిద్దుతారు, ఎలాంటి పనినైనా చేయిస్తారు. అవలేలుగా చేయగలిగినటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది, ఓర్పు ఎక్కువ ఉంటుంది. ఏదైనా స్టాటిస్టిక్స్గా పనిచేసేటువంటి తత్వం ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి సొంతం. అయితే ఈ ధనుసు రాశి వాళ్ళకి 2025 సంవత్సరం బాగా కలిసి వస్తుంది. 7వ నెంబర్ ధనుసు రాశి బాగా కలిసి వస్తుంది. 2025లో ధనుసు రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలాలు, ప్రతిఫలాలు వచ్చేదానికి ఆస్కారం ఉంది. జాబు లేకుండా తిరిగేటువంటి వాళ్ళకి కూడా జాబ్ వస్తుంది. అలానే బిజినెస్ చేయాలని కొత్తగా అనుకుంటే కనుక ఖచ్చితంగా బిజినెస్ చేయండి, మంచి బిజినెస్ చేయండి. క్లాత్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, సిల్వరు, పాల ఉత్పత్తులు, హోటల్స్ ఇలాంటి బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ధనుసు రాశి వాళ్ళు చేయడం ద్వారా మంచి జరుగుతుంది. అలానే కష్టపడే తత్వం లేదు. అలానే మెయింటెనెన్స్, ఏదైనా హెచ్ఆర్, మెయింటెనెన్స్ ఇలాంటి జాబులు అయితే బాగుంటుంది ధనుసు రాశి వాళ్ళకి. ఇలాంటి జాబులు చేసుకుంటూ అదృష్టవంతులు అయితే చాలా బాగుంటుంది. విదేశాలకు ఎవరైనా ప్రయత్నం చేస్తే కూడా ఖచ్చితంగా ఫలిస్తుంది. విదేశానికి ప్రయత్నం కూడా చేయండి. ధనుసు రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. జాబు కూడా మంచి రకమైనటువంటి జాబులు వస్తాయి. ఆ జాబులు కూడా బాగుంటాయి. ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటువంటి జాబులు చాలా బాగుంటాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. మార్కెటింగ్,
ఫైనాన్స్ రంగాల్లో ఇంకా బాగుంటుంది. ఏదైనా తిరిగేటువంటి జాబ్ కాకుండా సెటిల్మెంట్ అంటే కూర్చొని జాబ్ చేసే రంగాల్లో ఉన్నటువంటి ఇంకా బాగుంటుంది. ఏదైనా గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసి ఉంటే బాగుంటుంది. బీఈడీ లాంటి ఎగ్జామ్స్ రాసినా కూడా వాళ్ళకి వచ్చేటువంటి అదృష్టం ఉంది. కాబట్టి ఈ జనవరి మాసం మొత్తంలో చేసేటువంటి మీరు ఏదైతే కర్మలు, క్రియలు, అంత్యక్రియలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే కర్మలు చేస్తారో అవి మంచి జరుగుతుంది. వాటి ద్వారా మీకు అదృష్టం వస్తుంది. ఏదైతే మీకు ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలకి వెసులుబాటు అయ్యేందుకు చేసేటువంటి దానాలు, ధర్మాలు, పెద్దలు చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మీకు మంచి జరుగుతుంది. అదే మీకు మంచి జరుగుతుంది కాకుండా ఈ యొక్క పుణ్యస్నానాలు ఆచరించినట్లయితే ఏదైతే మనకి నదీ తీరాన్ని కావచ్చు, ఏదైతే మనం అనుకున్నటువంటిది నీటిపారుదల శాఖలో కనుక మనకి నీటి పారుదలలో మీరు స్నానం ఆచరించినట్లయితే కనుక ఈ యొక్క ఏదైతే మనకి అనుకున్నామో 13వ తారీఖున కోర్ల పౌర్ణమి రోజున జనవరి మాసంలో వచ్చేటువంటి మహాకుంభమేళ ఈ 40 రోజుల పాటున ఆ రాజస్నానం అని ఉంటుంది. ఈ రాజస్నానం కనుక మీరు ఆచరించినట్లయితే రాజస్నానం డేట్లు 13, 14, 29 జనవరి, అలానే మనకి 3, 12, 26 ఫిబ్రవరి 2025 ఈ సంవత్సరంలో ఈ యొక్క 6 తిథుల్లో స్నానం ఆచరించినట్లయితే మరీ మంచి జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఎందుకు ప్రత్యేకంగా ఈ రాజస్నానం అనేది ఈ 6 రోజులు ఎందుకంటే ముక్కోటి దేవతలు సాక్షిగా ముక్కోటి దేవతలు అందరూ కూడా ఆ 6 దినాల్లో సాయం సంధి వేళలో అందులోనూ అంటే ఉదయం కూడాను బ్రాహ్మీ ముహూర్తంలో ఈ యొక్క స్నానం ఆచరించేసి మనలో ఉన్నటువంటి రుమ్మతులు, మనలో ఉన్నటువంటి దోషాలు అన్నీ తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేస్తే మరీ మంచి జరిగేలా ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. అయితే మీరు ఈ స్నానం ఆచరించిన తర్వాత కూడా స్నానం ఆచరించే ముందేనా ప్రతి మాసంలోనే మీరు చేయాల్సినటువంటి ధర్మాలు అంటే పెద్దలు చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి జనవరి మాసం, దానివల్ల మనకు ఉన్నటువంటి రుమ్మతులు తొలగిపోతాయి. దానితో పాటు మీరు శివాలయంలో గనక ఏది బిళ్ళగన్నేరు అని ఉంటుంది. ఈ బిళ్ళగన్నేరు అక్కడ శివాలయంలో ఉండేటువంటి అక్కడ వినాయక స్వామికి కానీ గరిక కానీ బిళ్ళ పన్నీరు కానీ గన్నేరు అలానే గరిక ఇలానే మనకి బెల్లం ఏవైతే ఉంటుందో ఈ బెల్లం నైవేద్య రూపంగా పెడితే కూడా మీకు మంచి కలిసి వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. అలానే మీకు చక్కెర పొంగల్ అని ఉంటుంది. ఈ చక్కెర పొంగల్ కనుక వినాయక స్వామికి నైవేద్యం పెట్టినా, కుమారస్వామికి నైవేద్యం పెట్టినా కూడా మీకు మంచి కలిసి వచ్చేదానికి అదృష్టం ఉంది. కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి. బుధవారం, మంగళవారం రోజు పెడితే ఇంకా మంచి జరుగుతుంది. అలానే మనకి ప్రతి నెల ఇస్తున్నట్టుగానే గ్రహరీత్యా దోషాలన్నీ తొలగిపోయేందుకు ఈ మాసం కూడా గ్రహరీత్యా దోషాలు ఉన్న వాళ్ళందరికీ తొలగిపోయేందుకు నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ నెంబరు ప్రతిరోజు కూడా మీరు పారాయణ రూపంగా చేసుకుంటే మంచి జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ నెంబరు వచ్చేసి ధనుస్సు రాశి వాళ్ళకి నెంబరు వచ్చేసి 3746868512 3746858512 ఈ నెంబర్ని కనుక మీరు ప్రతినిత్యము 119 సార్లు కనుక మీరు పారాయణ రూపంగా జపం చేసినా పారాయణం చేసినా కూడా మీకు మంచి జరగడానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. మీకు ఎక్కడైనా సరే దగ్గరలో మీకు ఫ్రూట్స్ కానివ్వండి, ఏదైనా జ్యూసెస్ కానివ్వండి, ఆరెంజ్, నారెంజ్ అలాగా సీతాఫల్ ఇలాంటివి ఏమైనా చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణం చేసేసి మీరు అవి తిన్నట్లయితే కనుక మీకు మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. పప్పాయ అయితే ఇంకా మంచిది. పప్పాయకాయ తీసుకొని ఈ నెంబర్ని చేసినట్లయితే కనుక మీకు రాహుకేతు దోషం కూడా తొలగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. పెళ్ళిళ్ళు కూడా అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ నెంబర్ని మీరు ప్రతిరోజు పారాయణం చేయండి. అందరూ కూడా ధనుసు రాశి వాళ్ళు అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.